ఇడ్లీ దోశల్లోకి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే టేస్టీ చట్నీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1 టీ స్పూన్ నూనె వేసుకుని వేడైన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక 50% వేగేంత వరకు వేయించుకోవాలి. 50% వేగిన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా 5-6 పచ్చిమిర్చిని, 1 రెమ్మ కరివేపాకుని, 10 పుదీనా ఆకులను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత 1/4 కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇవన్నీ చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పల్లీలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని ఇలా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కాడలతో సహా వేసుకొని ఇంకొంచెం నీళ్ళని వేసుకొని కొత్తిమీర అక్కడక్కడ పలుకుల్లాగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని చట్నీని ఈ విధంగా కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చట్నీకి తాలింపు కోసం నూనెలోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని తాలింపును లో ఫ్లేమ్లోనే ఆవాలు చిటపట్లాడేంత వరకు వేయించేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఇవే కాకుండా మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి. మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.